ఆనందం వేరు. అన్నయ్య అని పిలవడంలోనే ఆ సంతోషం ఉంటుంది. తమ్ముడు అన్నయ్య అని పిలుస్తాడు, బావమరిది బావగారు అంటాడు. ఆయన ఇప్పుడు బ్రతకగోరుతూ ఉంటాడు, మా బావగారు దీర్ఘాయుష్మంతుడై ఉండాలి, ఎందుకంటే అక్క చెల్లెలు పసుపు కుంకాలతో ఉండాలని. శిష్యుడు గురువుగారు అంటాడు, గురువుగారు ఉరే అంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు వెంటనే నీ పాత్ర మారిపోతూ ఉంటుంది. దానికి ఏం పెద్ద మళ్ళీ వేషం మార్చుకురావడాలు ఇవి ఏమి ఉండవు. నువ్వు అలా నడిచి వెళ్ళిపోతుంటే నిన్ను ఇలా పిలిచేవాళ్ళు బోళ్ళంతమంది కనపడతారు. ఒక స్నేహితుడు కనపడతాడు, ఏమాయ్ అంటాడు, ఒకడు ఒరే అంటాడు. ఒరే అన్నాడని నువ్వు బాధపడకూడదు. ఎంతమంది ఉన్నారు అలా పిలిచేవాళ్ళు? నాకు నన్ను ఒరే అని పిలిచేవాళ్ళు ఎవరు? ఎవడో ఎక్కడో ఒక్కడున్నాడు, వాడు ఒక్కడే అలా పిలుస్తాడు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అలా ఒరే అని పిలిస్తే మాకు ఏదోలా ఉందంటే తప్పండి, నాకున్నదే వాడిని అలా పిలవనివ్వండి అనగలగాలి. నీ స్నేహధర్మం నువ్వు నిలబెట్టుకోవాలి. అంతేగాని ఒరే అన్నాడు నువ్వు బాధపడిపోతానంటే అలా. స్నేహితుడు స్నేహితుడే, స్నేహితుడిలో మాట్లాడాలి. ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి, ఎవరిని ఎలా ఉద్ధరించాలో అలా ఉద్ధరించాలి, ఎవరికి ఎలా పెట్టాలో అలా పెట్టాలి, ఎవరి దగ్గర ఎలా పుచ్చుకోవాలో అలా పుచ్చుకోవాలి. ఉద్యోగానికి వెడితే ఉద్యోగిలా ఉండాలి, నువ్వు కాపరం ఉంటే ఓ సందులో పౌరుడిలా ఉండాలి. ఎక్కడ ఉన్నా నీ వల్ల భరోసా ఉండాలి పక్క వాళ్ళకి. అలా బ్రతకగలగాలి. అలా బ్రతకగలగడం అన్నది ఎక్కడ సాధ్యం? నాకు ఇంకా ఎవ్వరితో ఏ సంబంధం లేదండి, నా మాన నేను ఆత్మవిచారం చేసుకుని నేనెవరో నేను తెలుసుకుంటానని పక్కకి వెళ్ళిపోతాడు సన్యాసి. గృహస్థుకు అట్లా చెల్లదుగా. అంటే నేను సన్యాసాశ్రమాన్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు, అది ఎన్ని జన్మల తర్వాత అటువంటి వైరాగ్యం ఏర్పడుతుందో. కానీ ఒక గృహస్థు ఇన్నిటితో నిరంతర సమన్వయం అవుతూ ఉంటాడు. దీనికి అంతటికీ మూలస్తంభం ఎవరు అంటే నిజానికి ధర్మపత్ని. ఆయన అసలు గృహస్థు ఎప్పుడయ్యాడు? ఆమెని స్వీకరిస్తేనే. ఆమెని స్వీకరించకముందు ఆయన బ్రహ్మచారి. ఆయన స్వీకరించినప్పుడే, ఆమెని పాణిగ్రహణం చేసినప్పుడే, ఆమె మెడలో తాళి కట్టినప్పుడే ఆయన గృహస్థ అయ్యాడు. అంటే గృహస్థాశ్రమంలోకి ఆయన ప్రవేశించాడు అని చెప్పడానికి ప్రధాన ఆధారం ఎవరు? ఆయన పత్నే. ఆమెని స్వీకరించినప్పుడు ఆయన గృహస్థ అయ్యాడు. అక్కడ ప్రాతిపదిక అక్కడ పడింది. ఇప్పుడు ఆయన ఒక్కడు చేయలేడు. ఎందుకు చేయలేడు అంటే ఆయన ఆమె కలిస్తేనే చేయగలరు ఇవన్నీ. అసలు ఆశ్రమం యొక్క విలువ ఏమిటో అందులో ఒకరికే తెలిసి ఒకరికి తెలియదు అనుకోండి, ఎలా నడుస్తుంది ఆ బండి? ఒక చక్రం పెద్దది, ఒక చక్రం చిన్నది అయిపోతుంది. అట్లా కాకూడదు, ఇద్దరికీ తెలియాలి, ఇద్దరూ పరమ సంతోషం పొందాలి, ఇద్దరి మనసులు ఒకటి కావాలి, ఇద్దరికీ ఆశ్రమం యొక్క విలువ తెలియాలి, మనం ఇందులో పండాలన్న భావన రావాలి, అందుకు ఉపయోగించుకోవాలన్న ఆర్తి ఉండాలి. అందుకే పెళ్లి చేసుకోవడం అంటే పిల్ల నచ్చిందా, పిల్లాడి నచ్చాడా, పిల్ల నచ్చిందా, పిల్లాడి నచ్చాడా కాదు. ఏమి నచ్చడం? 15 ఏళ్ళు పోయాక మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశవిదిత్వా. ఒకనాడు ఉన్న అందం ఒకనాడు ఉంటుందా? అది కాదు. శాశ్వతమైన అందం వ్యక్తిత్వం, గుణములు గొప్ప అందం. అటువంటి గుణములు ఉన్నాయా? ఉంటే ఇద్దరూ కలిస్తే ప్రస్థానం చేయాలి. మాట్లాడుతున్నది దేని గురించి? కురు కళ్యాణం కామాక్షి. పెళ్లి చేసేస్తే కాదు, పెళ్లి చేసేసుకుంటే గృహస్థు అయ్యావు. గృహస్థు అయ్యాక గృహస్థుగా పండాలి నువ్వు. అలా పండడానికి ఏవి కావాలో అది నాకు ఇయ్యి. భవసుఖదాయిని కామాక్షి. ఆ సంసారం ఏమిటో, సంసారంలో సుఖం ఏమిటో, ఆ సుఖం అనుభవించిన తర్వాత ఇది సుఖమా అన్న భావన కలగడం ఏమిటో, ఆ వైరాగ్య సుఖం ఏమిటో, ఇవన్నీ నీకు తెలియాలి. దాని విలువ తెలిస్తేనే ఆ ఆశ్రమం పండుతుంది. కానీ పెళ్ళి అయిపోవడం ఒక్కటి ప్రధానం కాదు, పెళ్ళి ఎందుకు చేసుకోవాలో తెలుసుకు చేసుకు పండించుకోవడం ప్రధానం. కాబట్టి స్వామివారు అట్లా తీసుకొచ్చి అంత అందమైన మాట అంటున్నారు. అందుకే పెళ్ళి అయిపోయింది అని ఎప్పుడు చెప్తారంటే సప్తపది అయితేనే, 7 అడుగులు కలిసి నడిస్తేనే పెళ్ళయింది అంటారు. సప్తపది పూర్తవలేదనుకోండి